పూర్ణానికి స్తోత్రములు. కీర్తనలు 10వ కీర్తనకి వచ్చినాం. 10వ కీర్తన మొత్తం చదువుకుంటే దానిలో ఇద్దరు రకాలైనటువంటి మనుషులు కనపడుతున్నారు. ఎవరు? ఒకరు దుష్టులు, ఇంకొకరు దీనులు. దుష్టులు, దీనులు. దుష్టులు ఎలా ఉంటారో అక్కడ మొత్తం వివరించబడి ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే పొగరెక్కి యెహోవా విచారణ చేయడు, దేవుడు ఏమి చూడడులే అని అనుకుంటారు, నన్నేమి అడగట్లే అనుకుంటారు. కానీ దీనులైతే దీనంగా యెహోవా న్యాయవంతుడనియు ఆయన, చివరి వచనం చూడండి, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. పైన 17వ వచనం, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. దీన్ని ఏమంటారు? దీనంగా ఆ యెహోవా ఆ న్యాయవంతుడు, న్యాయము ఎవరి వైపు ఉంటుందో వారి వైపే దేవుడు ఉంటాడు, నలిగిన వారిని ఆయన రక్షిస్తాడు అని నమ్ముతారు. అందుకే వారి హృదయము స్థిరంగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి సొలొమోను మహారాజు జ్ఞాని అయిన మహారాజు, అక్కడికి 2 స్త్రీలు వచ్చారు. ఒకరేమో బాగా నా బిడ్డ అని అబద్ధంతో, ఇంకా అబద్ధాలు ఆడేవాడే ఇంకా ఎక్కువగా గట్టిగా ధైర్యంగా చెప్పగలరు. నిజమైన వారు మాట్లాడలేరు, దీనంగానే ఉంటారు. ఆ మాట నోట్లో నుంచి రాలేక, అన్యాయాన్ని సహించలేక గట్టిగా మాట్లాడలేరు. అయితే ఎవరి పక్షాన ఉన్నాడు దేవుడు? రాజుకి మంచి జ్ఞానం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలని తీర్పు? నిజమైన తల్లికి. కాబట్టి న్యాయము మాత్రమే నిలుస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా దీనంగా ఉండి బాధపడుతూ ఉన్నారా? ముఖ్యంగా ఇప్పుడు వస్తూ ఉండే చాలామంది పురుషులు ఉదయాన్నే లేచారు, చక్కగా రెడీ అయ్యారు, బయట ఎక్కడెక్కడో కూర్చొని ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు. స్త్రీలుగా మనం ఒకటే ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమని? మా వారు దేవాలయానికి రావాలి, నా కుమారుడు దేవాలయంలో ఉండాలి, లేదా నా కుమార్తె, నా తమ్ముడు, నా అన్న దేవాలయంలో కూర్చోవాలి అని ఎంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. మనం అడిగినా వారు రాలేరు. కానీ మనమే ప్రార్థన చేద్దాం. మన దేవుడు మన పక్షాన ఉంటాడు. ఒక రోజున భర్తనో, తమ్ముడినో, అన్నయ్యనో తప్పనిసరిగా దేవాలయంలోనికి నడిపిస్తాడు. కాబట్టి దేవుని మాత్రమే మనం ప్రార్థన చేద్దాం, అడుగుదాం. అందుకే మనకు తెలిసిన మాట, దీనులకు అండాయనే కలిగి ఉందాం. మన దేవుని ప్రార్థించుకుందాం. మన బిడ్డలందరూ దేవాలయానికి రావాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షాన
మనకి న్యాయం జరిగిస్తాడు. అలాంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయను కాక. అవకాశం ఇచ్చిన ఆచరణ వారికి, సంఘానికి, వీళ్ళందరూ ఇచ్చిన వారికి మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు. చక్కగా దేవుడు నిజంగా ఆ కీర్తన అంతా కూడా 2:2 నన్ను ఎవరు ఆదుకుంటారు, మన దుష్టులుగా ఉన్నామా, దీనత్వం ఉన్నామా. దీనత్వం అంటే తగ్గింపు, దీనత్వం అంటే నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తాను. థ్యాంక్ యూ గారు. మన కీర్తన పుస్తకం నుండి అందరము కలిసి జయ ప్రభు యేసు వెంబడించి 173 నంబర్ పాటను పాడుకుందాం. 462వ పాట పెద్ద పుస్తకాల్లో, చిన్న పుస్తకం 173. ప్రభువుని వెంబడిద్దాం, ఫలిద్దాం. 173వ పాట. జయ ప్రభు యేసుని వెంబడించు జయముగా నడచెదము, యేసుతో జయముగా. జయ ప్రభు యేసు వెంబడించు జయ